హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ బాయ్. కానీ మా భార్య ఈనడానికి వచ్చింది. 2-3 రోజుల నుండి చూస్తున్నాం అది ఇంతదేమో అని. ఈరోజు ఈనడానికి వచ్చింది. పొద్దున్న నుండి నొప్పులు స్టార్ట్ అయ్యాయి అని ఇప్పుడు ఇంతడానికి పిలుస్తున్నాయి. మా నాన్నకు పిలిచాము, మాకు ఏం తెలియలేదు కాబట్టి మా నాన్న వచ్చిండు. మా నాన్నకు అప్పటి నుండి తెలుసు కాబట్టి ఎలా చేయాలో ఏం చేయాలో మా నాన్న ట్రై చేస్తున్నాడు. అప్పటి నుండి మా దగ్గర బర్రెలు ఉన్నాయి కాబట్టి మాకు తెలుసు కాబట్టి మా నాన్న ఏదో ఒక విధంగా చూస్తున్నాడు. అప్పటి నుండి చూస్తుంటే ఇప్పుడు డెలివరీ అయింది ఫ్రెండ్స్. బాగా పెద్దగా ఉన్నది పిల్ల మాత్రం. మా నాన్న దాని ముక్కుల నుంచి మొత్తం తీసేస్తాడు, ఎందుకంటే గాలి ఆడాలి కాబట్టి. గాలి ఆడితే మంచిగా శ్వాస తీసుకుంటుంది. అది లోపల నుండి వస్తుంది కాబట్టి దానికి అంత శ్వాస తీసుకోవడానికి రాదు. దాని ముంగడ పెడితే తల్లి దానికి నాకడం వలన అది చాలా మంచిగా ఫ్రెష్ అయిపోతుంది. చాలా చురుగ్గా ఆడుతుంది, అటు ఇటు తిరుగుతుంది. అయినంగానే దాని ముందు పెట్టాలి ఫస్ట్. దాంతో ఫ్రెష్గా నాకితే అంత దాన్ని నాకడం చాలా ఫ్రెష్గా కనబడుతుంది. దానికి కాళ్ళ గోర్లు అనేవి ఉంటాయి, అవి లేదా ఉంటాయి కాబట్టి అవి తీస్తే దానికి నడవడానికి కానీ పరిగెత్తేటప్పుడు స్లిప్ కాకుండా చాలా పనిచేస్తుంది. మా నాన్న అదే చేస్తున్నాడు, మా మమ్మీ కూడా చూస్తుంది. అది అట్లా చేయడం వలన దాని కాళ్ళ గోర్లు అనేవి తీసి దానికి తినిపించడం వలన దానికి ఏదో పిల్ల మీద ప్రేమ ఎక్కువై ఉంటుందని మా నాన్న అప్పటి నుండి చెప్తారు పెద్దోళ్ళు. మనకు కూడా అంత తెలియదు. మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత దాని పిల్లకు పాలు తాగితే మా నాన్న గోర్లు తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అలా తీయాలి. మీ దగ్గర కూడా గేదెలు ఉంటే ఇలానే చేయండి. ఇలా చేయడం ద్వారా పిల్లకు పుట్టబోయే పిల్లకు పరిగెత్తేటప్పుడు ఎక్కడైనా గ్రిప్ దొరుకుతుంది. అలా తినిపించాలి. అలా తింటే ఒకవేళ ఏం కాదు. చాలా మటుకు అయితే గేదెలు తినాయి. ఇది ఫస్ట్ టైం వినింది కాబట్టి దానికి ఏం తెలియదు. ఒక 2-3 ఈతలు అయితే మొత్తం దాని గురించి తెలుస్తుంది కాబట్టి పిల్లని ఎలా కేర్ చేయాలో తెలుస్తుంది. మా నాన్న దానికి అన్ని గోర్లు తీసి దాని దగ్గర పెట్టిన అది అప్పటి నుంచి నాకునే ఉన్నది. నాకిన తర్వాత దానికి ఏమన్నా అడిగి వడ్లు లేకపోతే వేరేది ఏమైనా దానా ఇచ్చి అట్లా వేయడం వల్ల దాని మాయ తొందరగా పడిపోతుంది. అది ఈవినింగ్ రోజు ఇవ్వడానికి చూస్తుంది అప్పుడప్పుడే.